బిచ్చానికి వెళ్తారు ఆడుకోవడానికి. దోమలు అవి నడుస్తున్నాయి, మరి హెల్త్ కండిషన్ ఎట్లా? ఇల్లు నడవడానికి ఏం చేస్తూ ఉంటారు? వాయిదా వేరుకుంటాం మేడం. ఫుడ్ కోసం చాలా సఫర్ అవుతున్నారు, క్లోత్స్ గురించి కానీ షెల్టర్ గురించి కానీ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బార్బీ శృతి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఎంతోమంది పూర్ పీపుల్ ఒక్క పూట కూడా ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. చాలా కష్టంతో అవుతుంది వాళ్ళకి ఫుడ్. సామెత ఉంటుంది కదా, రెక్క ఆడితే కానీ డొక్క నిండదు అనేసి. నేను చాలా మంది పీపుల్ని నేను ఫేస్ చేశాను. లైక్ నిన్న నేను వస్తున్నప్పుడు మా ఏరియా లొకాలిటీలోనే చాలా మంది ఉన్నారు ఫుడ్కి సఫర్ అవుతూ. నేను వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ నేను రెడీ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఫుడ్ డొనేట్ చేద్దాం. ఇంకా వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం, కొన్ని మాటలు అయితే మాట్లాడొద్దాం. మరి మీరు ఏం చేస్తూ ఉంటారు లైక్ అంటే ఇల్లు గడవడానికి? అంటే ఒక డాడీ వాళ్ళు మాత్రం ఇట్లా బిచ్చానికి వెళ్తారు ఆడుకోవడానికి. ఇంకా తమ్ముడు చెల్లె వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. అవునా? మరి మీ స్కూల్స్ కి అందరు వెళ్తున్నారా? మా ఫ్యామిలీ వరకు వెళ్తుంది. మీరేం చదువుతున్నారు? నేను 7th వరకు చదివి మానేసాను, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ వర్షం అన్నీ పడితే మీరు అప్పుడు ఎట్లా? ఇంకా ఎట్లా అంటే వస్తాయి కానీ ఎట్లా తప్పదు కదా అక్కడ ఉండడానికి. మీరు అట్లనే ఉంటున్నారా? మరి ఒకవేళ ఇక్కడ పొలిటీషియన్స్ కానీ ఎవరేం రారు, ఎవరు వచ్చి ఏం హెల్ప్ చేయరు. మీ వరకు మీరే చూసుకుంటూ ఉంటారు? మేమే చూసుకొని మేమే ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచే ఇక్కడే ఉంటున్నారా? ఎప్పటి నుంచో ఉంటున్నారా? 20 సంవత్సరాల నుంచి. ఎవరు వచ్చి కూడా ఏం అడగట్లేదా మీరు ఇక్కడ? అంత పూట గడుస్తుందా? 3 పూటలా తినగలుగుతున్నారా? అంటే ఇక్కడ వెళ్తారు కదా అక్క, బిచ్చానికి వెళ్తారు కదా, ఇంకా ఆ టైప్ లో తీసుకొచ్చుకొని ఇంకా అదే తింటారు. కానీ అట్లా అయినా కూడా మీకు 3 పూటలు అంటే కష్టమే కదా, ఇంత మందిని చూసుకోవాలంటే కూడా. కష్టం అంటే ఏం చేస్తాం, తప్పదు కదా అక్క, ఎట్లనో అట్లా. ఎప్పటి నుంచి ఉంటున్నారు? 40 సంవత్సరాల నుంచా? మీ పరిస్థితిలో ఉంది కదా, అంటే లైక్ మీరు కడుపు నింపుకోవడానికి ఇల్లు నడవడానికి ఏం చేస్తూ ఉంటారు? వాయిదా వేరుకుంటాం మేడం. మరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? పిల్లలు స్కూల్ పోతారు కానీ మాకు పిల్లలు 3 ఉంది, మా ఆయన లేదు. ఇలానే ఉంటున్నారా? అంటే ఇక్కడే ఉంటున్నారా? మరి మస్కిటో దోమలు అవి నడుస్తున్నాయి, మరి హెల్త్ కండిషన్ ఎట్లా? నెక్స్ట్ ఈ బాబుని స్కూల్లో జాయిన్ చేస్తారా? ఎక్కడ? ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది అనుకుంటా కదా. మరి ఇక్కడే చదివించవచ్చు, గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఎన్ని రోజులు అవుతుంది? అప్పటి నుంచి ఇక్కడ ఉంటారు. మరి ఇల్లు గడవాలంటే గడవదా?
ఉంది. ఇది కారుతుందేమో అండి సరే. అవును, మరి ఇప్పుడు వర్షాలు పడితే ఎట్లా మరి? మంచిగా ఓకే, మంచిగా చేసుకుంటా ఉంటున్నారు. అయితే ఈ రోజు నేను మా లోకల్ ఏరియాలో ఉండే ఒక ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది కూడా ఎలా అయిపోయిందంటే ఫుడ్ కోసం చాలా సఫర్ అవుతున్నారు. క్లోత్స్ గురించి కానీ, షెల్టర్ గురించి కానీ. మీరు ఒక్క రోజు బయట తినేసి లక్షలు వేలు ఖర్చు పెట్టే బదులు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మీ అంతా మీరే స్వచ్ఛంగా వచ్చి మీ చేతులతోని ఫుడ్ కానీ ఏమైనా సరే మీ చేతితో ఎంత అయితే అంత డొనేట్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మనం బయట పెట్టే ఖర్చు ఒక్క రోజు ఖర్చుతోని వీళ్ళకి చాలా వరకు అయితే చాలా యూస్ఫుల్ ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా మీ అంతా మీది ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని వచ్చేసి సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీరు ఒకసారి వచ్చి మీ లొకాలిటీ డీటెయిల్స్ కానీ పెడితే నేను గ్యారంటీ ఏరియా విజిట్ చేసి పక్కా ఫుడ్ అనేది డొనేట్ చేస్తాను.